హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఫ్లోర్ తెలుగు. సో ప్రీవియస్ వీడియోలో మనము క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ యొక్క బేసిక్స్ అనేవి చూసామన్నమాట. అంటే క్యాండిల్ ఎలా ఏర్పడుతుంది, క్యాండిల్ ఓపెన్, హై, లో, క్లోజ్ ఎలా ఉంటాయి, క్యాండిల్ యొక్క బాడీ ఏంటి, క్యాండిల్ యొక్క అప్పర్ వీక్ ఏం చెప్తుంది, క్యాండిల్ యొక్క లోయర్ వీక్ అనేది ఏం తెలియజేస్తుంది అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. అలాగే సింగిల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్, డబుల్ అండ్ ట్రిపుల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అనేది డిస్కస్ చేసాము. ఈరోజు మన వీడియోలో మనము సింగిల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ అయిన డోజీ గురించి డిస్కస్ చేద్దాము. ఈ డోజీ అనేది చూడడానికి ఎలా ఉంటుంది, ఎలా ఐడెంటిఫై చేయాలి, దాని వెనకున్న సైకాలజీ ఏంటి, అది ఏ లొకేషన్లో ఏర్పడితే దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది, అండ్ ఆ డోజ్ క్యాండిల్ మీద కన్ఫర్మేషన్ అనేది ఎలా తీసుకోవాలో మనము ఈరోజు వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ ఇది వచ్చేసి డోజీ. మనం ఏమని పిలుస్తున్నాము, దీన్ని డోజీ అని పిలుస్తున్నాము. ఓకే, డోజీ అంటే ఏంటంటే ఇది ఒక జపనీస్ వర్డ్. సో దీన్ని మనకు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూస్తే మనము సేమ్ అని పిలుస్తాము దీన్ని. అంటే డోజీ అంటే ఆ వర్డ్కి మీనింగ్ ఏంటంటే సేమ్. సేమ్ అంటే ఏంటి, మనకు క్యాండిల్ ఉందా, క్యాండిల్ ఏముంటాయి, ఓపెన్, హై, లో, క్లోజ్ 4 ఉంటాయి కదా. 4 పాయింట్స్లో ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్. అంటే ఓపెనింగ్ ఎక్కడైతే జరుగుతుందో క్లోజింగ్ కూడా సేమ్ పొజిషన్లో ఉంటే మనం దాన్ని ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్ ఎప్పుడు ఏ కండిషన్స్ లో ఉంటాయో మనం దాన్ని డోజ్ అని పిలుస్తాము. సో చూడండి, ఈ క్యాండిల్ లో చూడండి, ఓపెనింగ్ అనేది ఇదే లెవెల్లో జరిగింది, అప్ సైడ్ పుష్ అయింది, సేమ్ డౌన్ సైడ్ కూడా మూవ్మెంట్ జరిగింది, కానీ క్లోజింగ్ అనేది మళ్ళీ ఎక్కడైతే ఓపెనింగ్ జరిగిందో అక్కడే క్లోజింగ్ అనేది జరిగింది అనమాట. సో ఇలా ఉండే క్యాండిల్స్ ని మనం డోజ్ క్యాండిల్స్ అని పిలుస్తాము. ఇవి మనకు చార్ట్ లో డిఫరెంట్ లొకేషన్స్ లో మనము వీటిని చూడొచ్చు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. సో డోజ్ ఈ రెండు కూడా డోజ్ క్యాండిల్స్. డిఫరెన్స్ ఏముంది చూడండి, ఈ క్యాండిల్లో బాడీకి ఒక చిన్న గ్రీన్ కలర్ అనేది ఉంది, బట్ వేరే ఈ క్యాండిల్లో ఇది ఓపెన్ చూడండి 1000, క్లోజ్ ఎంత ఉంది 1000. సో ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డోజ్. కానీ ఈ క్యాండిల్ని కూడా మనము డోజ్ అని పిలుస్తాము. ఇక్కడ ఏంటి తేడా, ఓపెన్ అనేది 500 ఉంది, క్లోజింగ్ ఇక్కడ ఉంది 501 దగ్గర మనకు క్లోజింగ్ అనేది ఉంది. 1 పాయింట్ తేడాలో క్లోజింగ్ అనేది ఉంది కాబట్టి దీనికి గ్రీన్ కలర్ అనేది ఏర్పడింది. బట్ స్టిల్ మనం దీన్ని డోజ్ అని పిలుస్తాము. ఎందుకంటే ఈ 1 పాయింట్ ఏదైతే ఉందో ఇది మనకు అంత సిగ్నిఫికెన్స్ అనేది ఉండదు. సో ఇలా గ్రీన్ క్యాండిల్ 1 పాయింట్ అబోవ్ క్లోజ్ అయితే దీన్ని మనం గ్రీన్ కలర్ తో రిప్రజెంట్ చేస్తాము. సో 1 పాయింట్ బిలో క్లోజ్ అయితే దీన్ని మనము రెడ్ కలర్ తోటి రిప్రజెంట్ చేస్తాము. కానీ ఇక్కడ ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రెండు క్యాండిల్స్ కి కూడా కలర్స్ కి సిగ్నిఫికెన్స్ అనేది ఉండదు. అంటే మీరు నార్మల్గా ఏంటి, గ్రీన్ కలర్ ఉంటే బులిష్ అనుకుంటాము, రెడ్ కలర్ ఉంటే బేరిష్ అనుకుంటాం కదా. ఈ రెండింటికి కూడా ఇక్కడ ఇది బులిష్ అని చెప్పి కన్సిడర్ చేయకూడదు, దీన్ని కూడా బేరిష్ అని చెప్పి మనం కన్సిడర్ అనేది చేయలేము అనమాట. ఈ యొక్క చార్ట్ లో డోజెస్ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేద్దాము. సో ఫస్ట్ ఏంటి, ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఇది ఒక డోజ్, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇది ఒక డోజ్, నెక్స్ట్ అలానే కంటిన్యూ వస్తే మళ్ళీ మనకు ఇక్కడ ఒక డోజ్ అనేది కనబడుతుంది. చూసారా, బాడీ అనేది ఈక్వల్ గా ఉంది, లేదా సింపుల్ కలర్ అనేది ఉంటుంది, అప్ సైడ్ డౌన్ సైడ్ విక్స్ ఉంటాయి. సో ఇది ఒక డోజ్. అలానే ఇక్కడ చూసారా, ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డోజ్, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్. నెక్స్ట్ మనకి ఇక్కడ కూడా ఒక డోజ్ చూడొచ్చు. ఇది బాడీ కొంచెం సైజ్ పెద్దగా ఉంది కాబట్టి మనం దీన్ని డోజ్ అని పిలుచుకోవడము. దీనికి డిఫరెంట్ నేమ్ ఉంది, అదేంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఒక డోజ్ ఉంది, ఇక్కడ ఒక డోజ్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక డోజ్. ఇలాగా బాడీ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్. ఓకేనా, ఇలా ఉండే వాటిని మనము డోజ్ క్యాండిల్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సేమ్ టైం అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ విక్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో నెక్స్ట్ ఇది మనకు డోజ్ యొక్క స్ట్రక్చర్. దీని కనుక అసలు డోజ్ ఏర్పడడానికి రీజన్ ఏముందో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ఏం జరుగుతుంది, నో బాడీ ఓన్ అని చెప్తున్నాము. ఎందుకు, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్, ఓపెన్ క్లోజ్. చూడండి, ఇది ఒక డోజ్ క్యాండిల్. ఈ డోజ్ క్యాండిల్ ఏర్పడిందంటే బ్యాక్ ఎండ్ లో ఏం జరిగి ఉంటుంది ఒకసారి ఆలోచించండి. మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, ఫస్ట్ ఏం జరిగింది, బయర్స్ అనే వాళ్ళు పైకి పుష్ చేశారు. ఓకేనా, బయింగ్ స్ట్రెంత్ కనపడింది. ఆ బయింగ్ స్ట్రెంత్ ని సెల్లర్స్ ఏం చేశారు, రివర్స్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది, మళ్ళీ లోయర్ గా సెల్లర్స్ ఇంకా పుష్ చేస్తూ లోయర్ లెవెల్ కి తీసుకెళ్లారు. మళ్ళీ ఏం జరిగింది, మళ్ళీ బయర్స్ ఎంటర్ అయ్యారు, బయర్స్ ఎంటర్ అయ్యి ఈ లెవెల్ ని పైకి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ బయర్ విన్ అవ్వలేదు, బయర్ పుష్ చేశాడు, సెల్లర్ కూడా పుష్ చేశాడు, అండ్ టై అనేది అయిందనమాట. ఇట్స్ ఎ టై. అంటే ఏం చెప్తుంది, బయర్ విన్ అవ్వలేదు, సెల్లర్ కూడా విన్ అవ్వలేదు. సో దీన్ని మనము డోజ్ క్యాండిల్ అని పిలుస్తాము.
ఇక్కడ మనకు ఇది ఒక ఇండికేషన్ చెప్తుంది, అంటే డైరెక్షన్ అనేది ఇవ్వలేదు అనమాట మనకి క్యాండిల్. నార్మల్ క్యాండిల్ ఎలా ఉంటుంది, ఇలా బాడీ ఉంటుంది, ఇలా బాడీకి ఒక కలర్ అనేది ఉంటుంది. ఓకే, రెడ్ కలర్ అవ్వచ్చు, గ్రీన్ కలర్ అవ్వచ్చు, దాన్ని బట్టి అది బుల్లిష్ క్యాండిలా బేరిష్ క్యాండిలా అని చెప్పి మనం నేను ఎగ్జాంపుల్లో చూసామండి. ఇది మనకు ఏం చెప్తుంది, ఒక ఇండికేషన్ చెప్తుంది. ఎందుకు, మనకు బయర్ అనేవాడు స్ట్రాంగ్ గా లేడు, ఈ క్యాండిల్ లో సెల్లర్ అనే పర్సన్ కూడా స్ట్రాంగ్ గా లేరు అనమాట. సో ఇది మనం ఒక ఇండికేషన్ క్యాండిల్ అని చెప్పుకోవచ్చు. సో మామూలుగా ఏమనుకుంటారంటే, ఒక బిగినర్ ఏమనుకుంటాడంటే, జస్ట్ మనకు డోజ్ క్యాండిల్ కనపడింది అనుకోండి, డోజ్ క్యాండిల్ కనపడింది, ట్రెండ్ అనేది రివర్స్ అయిపోతుంది అని చెప్పి అనుకుంటారు. కానీ మనం ఏం డిస్కస్ చేసాము, డోజ్ ఈజ్ నాట్ ఏ రివర్సల్ క్యాండిల్. మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, డోజ్ క్యాండిల్ అనేది రివర్సల్ క్యాండిల్ కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఇప్పుడు జస్ట్ ఇదొక పాజ్ క్యాండిల్, జస్ట్ ట్రెండ్ ఇప్పుడు పాజ్ అయిపోయిందని మాత్రమే చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో డోజ్ క్యాండిల్ కి నోబడి వన్ రౌండ్, నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని బట్టే మనకు మార్కెట్ లో ఎటువంటి మూవ్మెంట్ ఉందనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది, గ్రీన్ 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 అంటే మార్కెట్ అనేది అప్ ట్రెండింగ్ లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక డోజ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అనమాట. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఈ ట్రెండ్ ఏదైతే ఉందో, స్ట్రాంగ్ ట్రెండ్ ఏదైతే ఉందో మనకు జస్ట్ పాజ్ అయిందని మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ జస్ట్ ట్రెండ్ ఉంది, ఈ ట్రెండ్ జస్ట్ ఒక పాజ్ అయింది. అంటే ఇక్కడ పాజ్ అంటే ఏంటి, తీసుకోవడానికి కొంచెం స్పేస్ అనమాట. ఇప్పుడు రన్నింగ్ రేస్ లో ఉన్నాం అనుకోండి, కొంచెం దూరం రన్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, కొంచెం గాలి తీసుకోవాలనిపిస్తుంది. సో అది జస్ట్ ఇట్లా పాజ్ అనమాట. మేబీ ఇక్కడ కంటిన్యూ అవ్వచ్చు, మార్కెట్ అనేది మేబీ ఫర్దర్ గా కూడా కంటిన్యూ అవ్వచ్చు. సో ఇట్లా రన్నింగ్ లో ఉన్నప్పుడు మనకు ఎటువంటి సిగ్నిఫికెన్స్ అనేది ఉండదు. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, ఈ డోజ్ క్యాండిల్ ఎక్కడ ఏర్పడింది, రెసిస్టెన్స్ అంటున్నాము. ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ లో ఎప్పుడైతే డోజ్ ఫామ్ అయిందో చూడండి, ఇక్కడ ఈ మూమెంట్ ఉందా, ఈ మూమెంట్ అనేది పాజ్ అయింది. ఇక్కడ ఏం జరిగింది, ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ లోకి బయర్స్ వెళ్ళాలని ట్రై చేశారు, సెల్లర్స్ అనే వాళ్ళు రివర్స్ చేశారు ఆ మూమెంటం ని. సో ఇక్కడ మనకు ఈ డోజ్ కి రివర్సల్ సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది. సో లొకేషన్ అనేది ఇంపార్టెంట్. డోజ్ మనకి ఏం చెప్తుంది, బేసికల్ గా మనకు మార్కెట్ లో బయర్స్ సెల్లర్స్ ఇద్దరు కూడా పోరాటం, ఒక వార్ లో ఉన్నారు. ఆ వార్ అనేది పాజ్ అయిందని మాత్రమే చెప్తుంది. కానీ అది ఏర్పడిన లొకేషన్ రెసిస్టెన్స్ దగ్గర ఏర్పడిందా లేదా సపోర్ట్ దగ్గర ఏర్పడిందా, ఇదే మనకు ఇంపార్టెంట్. సో సపోర్ట్ చూద్దాం ఒకసారి. సపోర్ట్ దగ్గర ఎలా ఉంటుంది, సపోర్ట్ దగ్గర ఇలా ఉంటుంది. సో ఫస్ట్ డౌన్ ట్రెండ్ ఉంది, డౌన్ ట్రెండ్ తర్వాత మనకు ఒక డోజ్ క్యాండిల్ ఏర్పడింది. ఓకే, ఇప్పుడు ఏం చెప్తుంది, ఈ సెలర్స్ లోవర్ లెవెల్కి వెళ్ళాలని ట్రై చేశారు, బయర్స్ ఏం చేశారు, లోవర్ లెవెల్స్ నుంచి అప్ సైడ్ పుష్ చేశారు. సో ఇది ఒక ఇక్కడ ఇలాంటి సపోర్ట్ లెవెల్స్ లో అక్కడ ఏదైనా సపోర్ట్ ఉందనుకోండి, ఆ సపోర్ట్ లెవెల్స్ లో ఏర్పడిన క్యాండిల్ కి మాత్రమే ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఇక్కడ వరకు లొకేషన్ మాత్రమే. నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. మనం ఏం చెప్పుకున్నాము ఒకసారి చూద్దాము. మనకు డోజ్ కి మిడిల్ ఆఫ్ నోవేర్ ఉంటే, రన్నింగ్ లో ఉంటే మనకు ఇంపార్టెన్స్ అనేది ఉండదు. రెసిస్టెన్స్ దగ్గర ఉంటే మేబీ నెక్స్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ వెళ్తుంది అనుకోండి, మనం దాన్ని కన్ఫర్మేషన్ గా తీసుకోవచ్చు. సపోర్ట్ దగ్గర ఉన్నా కూడా మనకు దీనికి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ దీన్ని ఎలా వాడాలి. సరే, ఇప్పుడు మనము ఏం చేసాము, డోజ్ క్యాండిల్ ఎలా ఉంటుందో చూసాము, దాని సైకాలజీ చూసాము, ఇంకా దాని లొకేషన్ కి ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందనే చూసాము. మనం రేపటి వీడియోలో కొత్త టాపిక్ తోటి మనము కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.